హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్మిస్ట్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము ఊరు వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము. మా వాడైతే ఎప్పుడో ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాడు. మా అన్నయ్య ఏమో ఇంకా రాలేదు తీసుకెళ్ళడానికి. ఇక మా వాడికేమో ఇక రెడీ అయితే అసలు ఆగడు. ఊరికి వెళ్తామో లేదో అన్న అనుమానంతో అయితే మా వాడు ముందే అలిగి కూర్చున్నాడు. ఎంత బతిలాడినా లెగడం లేదు. ఇక మొత్తానికి అన్నయ్య అయితే వచ్చేసాడు. ఇంకా మా వాడు మా అన్నయ్య రాగానైతే నన్నైతే వదిలిపెట్టి అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు అయితే మా వాడు మా అన్నయ్య దగ్గరికే వెళ్ళేవాడు కాదు. మా అన్నయ్యని చూస్తేనే భయపడేవాడు. కానీ ఇప్పుడైతే అసలు నన్ను వదిలిపెట్టి కూడా మా అన్నయ్యతోనే వెళ్తున్నాడు వాడు. పిల్లలు పెద్ద అయితే మారుతారంటే ఇదేనేమో. వాడు పెద్ద అయ్యే కొద్దీ మా వాళ్ళకి బాగా దగ్గర అవుతున్నాడు. ఇంతకు ముందైతే మా పాప అసలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, అసలు మా సైడు మా నాయనమ్మ దగ్గరికైనా ఎక్కడికైనా సరే మా సైడ్ అంటేనే అసలు రాకపోయేది. నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు అనేది. ఇప్పుడైతే ఇక నాకన్నా ముందే రెడీ అయిపోతుంది. ఇంకా మేము మమ్మల్ని అయితే తీసుకెళ్ళడానికైతే అన్నయ్య అయితే కార్ తీసుకొచ్చాడు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళగానే మా వదిన అయితే సేమ్యాలు చేసిందంట. అవైతే తీసుకొచ్చి పిల్లలకైతే ఇచ్చింది. ఇంకా పిల్లలైతే తినేసారు. ఇక మా వాడికైతే వదిన తినిపించింది. ఇక సేమియా తినగానే ఇక అన్నయ్య అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా వదిన అయితే వంట చేస్తుంది. ఈ ఎక్వేరియం అయితే అన్నయ్య పిల్లలు అయితే తెచ్చుకున్నారంట మా అల్లుళ్ళు. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. లోపల అయితే 2 చేపలు ఉన్నాయి. ఇటు పక్కనేమో ఇంకా చిన్న చేపలు వేసారంట. పిల్లలు మాత్రం భలేగా తెచ్చుకున్నారు. దానికి లైటింగ్ సెట్టింగ్ కూడా వాళ్ళే పెట్టుకున్నారంట. మా వాడైతే ఇక అక్వేరియం చూసిన దగ్గర నుంచి ఇక దాని దగ్గరనే కూర్చున్నాడు, ఎటు కదలకుండా. అందులో చేపలు ఆట ఆడుతుంటే ఇంకా వాటిని చూసుకుంటూ కూర్చున్నాడండి. ఈ లోపైతే వదిన వంట కంప్లీట్ చేసుకొని వచ్చి అన్నం పెట్టుకొని వచ్చింది. ఇక మా బుజ్జి అయితే డైలీ తనే తింటుంది. కానీ ఎందుకో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు తినిపి మమ్మీ అని అయితే అడిగింది. ఇంక ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు అయితే ఇక మాకు తినిపియమని అలా కూర్చున్నారు. ఇక సర్లే అనేసి ఎప్పుడు అడగదు కదా అని ఇద్దరికి అయితే తినిపించాను. మా వాడైతే ఏది తిన్నా కూడా అది సూపర్ ఉందని కెమెరాకు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక్కొక్క ముద్ద అయితే తిని ఇక నాకు చాలని వెళ్ళిపోయాడు. ఇక నేను వదిన పాప అయితే ముగ్గురం కలిసి అయితే బయటికి అయితే వెళ్తున్నాము చిన్న షాపింగ్కి అయితే. ఇంత ఎండ కొడుతుంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళ మా పాప అయితే చెవులకు అవి ఇయర్ బడ్స్ అయితే పెట్టుకుంది. ఇప్పుడు ఎందుకు మమ్మీ పెట్టుకున్నావు అని అంటే నాకు ఎండ కొడుతుంది అనుకుంటూ పెట్టుకుంది. ఇక నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ తీసి అయితే ఇక చేతిలో పట్టుకుంది. ఇక షాప్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫస్ట్ కొన్ని చీరలు అయితే చూసాము. అయితే మాకు ఎన్ని చీరలు చూసినా కూడా అంత ఓల్డ్ మోడలే ఉన్నాయండి. ఈ ఏరియాలో అయితే అసలు న్యూ స్టాక్ అనేదే లేదు. అంత ఎప్పటి మోడల్స్ తగిలి వేస్తున్నారు. మాకైతే అస్సలు నచ్చలేదు. కానీ అక్కడ పెద్దగా షాప్స్ కూడా ఎక్కువ ఏం లేవు. ఇక తప్పదు కదా అన్నట్టు ఏదో ఒకటైతే ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. దానికి కూడా కొంచెం రేట్ అయితే ఎక్కువే పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇక మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా అల్లుళ్ళు అయితే వచ్చారు. ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి అయితే ఈవినింగ్ 5 అట్లా అయింది. ఇక చాలా హుషారుగా అయితే వచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడే. సండే వస్తుందంటే సాటర్డే ఈవినింగ్ చాలా హ్యాపీగా ఉంటాం కదా. నెక్స్ట్ డే హాలిడే ఇంకా మనం ఆడుకోవచ్చు అని పిల్లలకు అనిపిస్తుంటుంది. ఇంకా అలా అయితే చాలా హుషారుగా అయితే వచ్చారు. ఇక వచ్చైతే ఇంకా వాళ్ళది ఎక్వేరియం ఉంది కదా ఫిష్ది, ఇంకా అదైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నారు. వీక్లీ వాళ్ళు క్లీన్ చేసుకుంటారంట అలా. ఇక వాళ్ళైతే మొత్తం చాలా ఓపికతోనైతే క్లీన్ చేశారు. అది చాలా జాగ్రత్తగా చేయాలి కదా. ఇక చాలా అంటే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ అయితే ఉన్నారు. దానికైతే ఒక 1/2 అవర్ పట్టింది. అక్కడే కూర్చొని నిదానంగా క్లీన్ చేసుకుంటున్నారు. వదినేమో వర్క్ చేసుకుంటుంది. ఇక నాకు బోర్ కొడుతుందని చెప్పి నేనైతే ఈ మూవీ చూస్తున్నాను. మూవీ అయితే చాలా బాగుందండి. ఇక ఏం చేస్తామంటే పొద్దుపోక ఏదో ఒకటి చేయాలి కదా. ఇక అలా అయితే కూర్చొని నేనైతే టీవీ అయితే చూస్తున్నాను. ఇక మా వాడు ఇక మా అల్లుళ్ళు అయితే ఇంకొకటే గోల గోల. ఇక మా వాడు వాళ్ళ దగ్గరికి వస్తేనే ఏడుస్తుండు. అంటే స్టార్టింగ్ కదా, మా వాడు కొత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఇక కాసేపు అయితే మాత్రం బాగా ఆడుకుంటాడు. స్టార్టింగ్ ఏమో ఏడ్చాడు, తర్వాత ఇక వాళ్ళు ఆడిపిస్తుంటే ఇక మంచిగా ఆడుకున్నాడు. ఇంకా అల్లరి చేసుకుంటూ ఉన్నారండి. ఇంక మొత్తానికైతే పిల్లలకైతే మస్తు ఎంజాయ్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా పిల్లలు ఉండాలి కదా. ఇంకా అలా అయితే వీళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిందంటే మా అన్నయ్య వాళ్ళ చిన్న బాబుది బర్త్డే అండి. అయితే నాకు బర్త్డే అనేసి తెలియదు. మా అన్నయ్య అయితే బర్త్డేకి తీసుకెళ్ళాలని అలా ఒక ప్లాన్ ప్రకారంగా అయితే తీసుకెళ్ళాడు. ఇంటి నుండి స్టార్ట్ అయ్యాక సగం దూరం వచ్చాక చెప్పాడు, రిషిగాడి బర్త్డేరా ఈరోజు అని. స్టేటస్ పెట్టారు కానీ నేను అసలు చూడలేదు.
మరి యూట్యూబ్లో వీడియోస్ తీసిన దగ్గర నుంచి అయితే నేను అసలు ఎవరి పెళ్లి రోజు ఎవరి బర్త్డేలు అసలు ఏవి చూడడం లేదు. అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే రిషిగాడి బర్త్డేకి అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి. అన్నయ్య అయితే వెళ్ళి అయితే వాడి కోసం బర్త్డే కేక్ అయితే తీసుకొచ్చాడు. కేక్ తీసుకొచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. అన్నయ్యకి కొంచెం వర్క్ ఉండి అయితే కొంచెం లేట్గా వచ్చాడు. పాపం వాడి బర్త్డేకి అయితే వాడి ఫ్రెండ్స్ అయితే తక్కువగా వచ్చారు. ఈవినింగ్ టైంలో అయితే పిల్లలందరూ వచ్చేవారే, కానీ ఇక నైట్ టైం కదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ పంపించలేదు. ఇక కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు అయితే వచ్చారు. ఇక వాడైతే కేక్ అయితే కట్ చేశాడు. నేనైతే ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగే సెలబ్రేషన్కి ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. పిల్లలు ఇంత పెద్దగా అయిపోయినా అంటే పిల్లలకి సంబంధించిన సెలబ్రేషన్స్ అనమాట. అంటే ఫంక్షన్స్ అంటే మ్యారేజెస్కి వాటికైతే వెళ్ళాను, కానీ నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానంటే మా అన్నయ్య పెద్ద కొడుకు పుట్టింటికలకి వెళ్ళాను. ఇక దాని తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 11-12 ఇయర్స్ అవుతుంది. బర్త్డే గిఫ్ట్గా అయితే మా ఋషికి మా విశ్వ అయితే ఒక గిఫ్ట్ అయితే తెచ్చిచ్చాడు. చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అదైతే కప్పు మీదనైతే వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అన్నీ కూడా సెట్ చేయించారు. చాలా బాగుంది. మా విశ్వ అయితే మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు వాళ్ళ తమ్ముడికి అయితే. ఇక బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య అయితే పిల్లలతో కలిసి క్యారమ్ బోర్డ్ అయితే ఆడాడు. పిల్లలు అయితే చాలా సరదాగా ఆడారు. అందులో అయితే మా ఆయనైతే అసలు ఎంత బాగా కూర్చొని ఆడుకుంటున్నాడు వాళ్ళతోనే. ఇక కాసేపు ఆడుకున్న తర్వాత బర్త్డే బాయ్ అయితే డ్యాన్స్ వేశాడు. ఇక నైట్ అయితే అలా గడిచిపోయింది. నైట్ పడుకునే వరకు అయితే 12 o'clock అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచాము. వదిన అయితే మార్నింగ్ అయితే గారెలు చేసింది. దానికైతే చికెన్ అయితే వండింది. ఇక గారెలు తిన్నాకైతే తిన్నది అరగాలి కదా, మళ్ళీ అది అరిగిన దాకైతే ఎగరాలి కదా. ఇక అందుకనైతే మళ్ళీ పిల్లలు అయితే డ్యాన్సులు వేశారు. లెఫ్ట్ రైట్ అనుకుంటా అయితే ఏదో డ్యాన్స్ అయితే వేశారు కాసేపు. వాళ్ళతో పాటు మా ఆయాన్ కూడా ఎగిరాడు ఏదో అలా వాడికి వచ్చిరాని డ్యాన్స్తోనైతే. ఇది అన్నయ్య వాళ్ళ ఇంటి ముందర ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడైతే అన్ని చెట్లే అండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే ఇక్కడ నచ్చిన బెస్ట్ ప్లేస్ ఏదంటే ఈ చెట్లే అని చెప్తాను. ఎందుకంటే మనకి ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ఆ ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఆ ఇంటికి చాలా అందంగా ఉంటుంది. మన ఇంటిని అందంగా కనిపించేలా చేసేవే ఈ చెట్లండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంట్లో ఖచ్చితంగా చెట్లను పెంచుకోవాలి. ఇక ఈవినింగ్ టైంలో అయితే మా అన్నయ్య పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అయితే కొనుక్కొని వచ్చాడు. ఎవరికి నచ్చినవి వాళ్ళు తెచ్చుకొని అయితే ఇష్టరాజ్యంగా కూర్చొని అయితే తింటున్నారు. ఇక మా వాడికైతే ఆ ఫ్రూటీనే కావాలి ఎప్పుడైనా సరే. ఇంకా వాడికి నచ్చింది అయితే వాడు తీసుకొచ్చుకొని అయితే తాగుతున్నాడు. ఇక తినడం తాగడం అయిపోయింది. మేమైతే ఇంటికి రిటర్న్ అవ్వడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. రెడీ అయినాము, బయటకు వెళ్ళాము. అందరికీ బాగా చెప్పేసి అయితే ఇక ఇంటికి రావడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.